నేస్తలు ఈ రోజు స్పెషల్ కర్రీస్ ఏంటో తెలుసా? ఆలు టమాటా. మా అక్క చేస్తుంది వంటలు, నేనైతే దొండకాయ ఫ్రై చేస్తున్నా. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇంకా మా అక్క అయితే మంచిగా టమాటా ఆలు అయితే చేసేస్తుంది. ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసింది, పక్కన పప్పుచారు మంచిగా మసిలిపోతుంది. వీక్లీ 2 times మాత్రమే మసాలా కర్రీస్ ఉంటాయి, డైలీ పప్పుచారు ఉంటది. దొండకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి, ఇంకా పక్కకు తీసేస్తున్నా. వీటిలో పోసేయాలన్నమాట, ఉల్లిగడ్డ అవన్నీ పోసి పెట్టేస్తే ఇంకా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఆలు అయితే మంచిగా ఉడికిపోయింది, ఇంకా టమాటాలు కూడా వేసేసింది. కొంచెం వాటర్ పోసి టమాటాలు కూడా ఉడికిన తర్వాత ఇంకా దించేసుకుంటే టమాటా ఆలు కూడా రెడీ అయిపోయినట్టే. ఆలు కర్రీ చేసుకున్నప్పుడు చపాతీ చేసుకోవాలి, సూపర్ కాంబినేషన్. చపాతీ అయితే చాలా బాగుంటది. ఇంక ఇట్లా వంటలు రెడీ ఆగానే క్యాన్ లో పోసేస్తాం. ఇది పప్పుచారు అన్నమాట. ఇంకా బాసాలు చూడండి ఎన్ని గనం ఉన్నాయి, ఇవన్నీ కడగాలి. వంటలన్నీ రెడీ అయినాయి, ఏమేమి చేసినాం చూపిస్తా. బొంగులు, పప్పుచారు, టమాటాలు అండ్ లాస్ట్ కి పెరుగు అన్నమాట. అండ్ ఇంకా కొంచెం దొండకాయ ఫ్రై అండ్ అట్లనే వైట్ రైస్. గిన్నెలు మొత్తం కడిగేసినాం. ఇంకా లాస్ట్ లో కొంచెం ఇక చెత్త ఉంటే ఊడ్చేస్తారు. మా అక్క